రిలాక్సేషన్ ప్రెగ్నెన్సీ వల్ల ఈ స్పింక్టర్ రిలాక్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. యాసిడ్ రిఫ్లెక్స్ అనేది నార్మల్గా చాలామందిలో మనం చూస్తూ ఉంటాము. నార్మల్గా యాసిడ్ ఈజ్ సపోజ్ టు బి ఇన్ ద స్టమక్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఓన్లీ ద స్టమక్. ఈరోజు మన టాపిక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ సోమశేఖరరావు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. ఇది మోస్ట్ కామన్గా ప్రెగ్నెన్సీలో కొన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. యాసిడ్ రిఫ్లెక్స్ అనేది నార్మల్గా చాలామందిలో మనం చూస్తూ ఉంటాము, కానీ ప్రెగ్నెన్సీలో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఇంక్రీజ్ అవడానికి ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. అంటే ఫుడ్ పైప్కి అండ్ స్టమక్కి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది. ఈ స్పింక్టరు రిలాక్సేషన్ ప్రెగ్నెన్సీ వల్ల ఈ స్పింక్టర్ రిలాక్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సెకండ్ది, పెరిగే యూట్రస్ వల్ల అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతాం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఈ స్పింక్టర్ని ఇంకా రిలాక్స్ చేసి యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా యాసిడ్ ఈజ్ సపోజ్ టు బి ఇన్ ద స్టమక్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఓన్లీ ద స్టమక్. అలాంటిది ఈ స్పింక్టర్ రిలాక్సేషన్ వల్ల ఈ యూట్రస్ పెరుగుతాం వల్ల, ప్రెషర్ పెరుగుతాం వల్ల ఈ పొట్ట లోపల ఉండే యాసిడ్ అన్నవాహికలోకి, ఫుడ్ పైప్లోకి, అప్పుడప్పుడు థ్రోట్ దాకా కూడా రిఫ్లెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రిఫ్లెక్స్ అవటం వల్ల గుండెల్లో మంట, విపరీతమైన మంట, గుండెల్లో కొంతమందికి చెస్ట్ పెయిన్, స్క్వీజింగ్ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఇలాంటి సిమ్టమ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము. ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి మైల్డ్గా ఉండే ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో సివియర్ అయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ నార్మల్ పీపుల్లో లాగా వీళ్ళకి జస్ట్ యాంటాసిడ్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం ఉండదు. సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇనీషియల్గా ఇస్తాము. బట్ కొన్ని రకాలైన సిరప్స్ సేఫ్గా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఇలాంటి మెడికేషన్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అలా కాకుండా డైట్లో వేరియేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా వీళ్ళకి ఆయిలీ ఫుడ్ తగ్గించి తింటాం అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆహారంలో ఎక్కువగా తీసుకుంటాం. వాకింగ్, ఇలాగ మినిమం బేసిక్ వాకింగ్ ఎంకరేజ్ చేయటం, తిన్న వెంటనే పడుకోకుండా ఉంటాం, అట్లీస్ట్ 2 hours గ్యాప్ ఇవ్వటం ఆహారం తీసుకున్న తర్వాత. ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, కొన్ని యాంటాసిడ్ సిరప్స్తో ఈ సివియర్ జీఈఆర్డీని కూడా మనం మెడికల్ మేనేజ్మెంట్తో కంట్రోల్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ మెడిసిన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ని కంట్రోల్ చేయటం. సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లము గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో మనం చూసేది కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ జనరల్గా కూడా యంగ్ ఫీమేల్స్లో మనం కాన్స్టిపేషన్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీలో ఇంతకుముందు కాన్స్టిపేషన్ ఉండాలేకపోయినా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా రకరకాల హార్మోనల్ చేంజెస్ జరుగుతాం వల్ల కాన్స్టిపేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ప్రీవియస్గా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో కాన్స్టిపేషన్ వర్సన్ అవుతాం కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతాం మనం చూస్తూ ఉంటాము. కాన్స్టిపేషన్ వల్ల వచ్చే లోకల్ ప్రాబ్లమ్స్, ఫిషర్స్ కానీ హెమరాయిడ్స్ కానీ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశము ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అగైన్ మళ్ళీ డైటరీ హ్యాబిట్స్. మన డైట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఫైబర్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నీ సమపాళ్ళలో తీసుకుని ఫైబర్ ఫుడ్ని ఎక్కువ చేసుకుంటాం వల్ల ఈ కాన్స్టిపేషన్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైబర్ సప్లిమెంట్స్, సో ప్రెగ్నెన్సీలో సేఫ్గా వాడుకోవచ్చు. మనం ఈ ఫైబర్ సప్లిమెంట్స్ని మనం ఇవ్వటం ద్వారా ఈ కాన్స్టిపేషన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాన్స్టిపేషన్ సివియర్గా ఉండటం వల్ల దానివల్ల వచ్చే లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మనం ఈ కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేసుకోవటం ద్వారా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే యానల్ ఫిషర్స్ కానీ హెమరాయిడ్స్ కానీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో హై ఫైబర్ డైట్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈ చేయటం వల్ల కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేసుకునే అవకాశం ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మూడో మోస్ట్ కామన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లం మనం చూసేది గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫార్మేషన్ అనేది సూపర్ శాచురేషన్, మన బైలు లివర్లో స్టోర్ అవుతుంది. ఆ లివర్లో ఉన్న బైలు సూపర్ శాచురేటెడ్ అవటం వల్ల కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈ బైల్ ఫ్లో కొంచెం స్లో అవటం వల్ల గాల్ బ్లాడర్ కాంట్రాక్షన్ కొంచెం తక్కువ అవటం వల్ల ఈ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ రేర్లీ ఈ స్టోన్ ఫార్మేషన్ వల్ల కాంప్లికేషన్స్, ఎక్యూట్ కోలిసిస్టైటిస్ ఆర్ ఈ గాల్ బ్లాడర్లో స్టోను ఈ నెక్లో ఇరుక్కుంటం వల్ల గాల్ బ్లాడర్ వాప్, దీన్ని కోలిసిస్టైటిస్ అంటారు. ఆర్ కొన్నిసార్లు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ బైల్ పైప్ లోపలికి వెళ్ళటం వల్ల కోలిడోకోలిథియాసిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం రేర్గా చూసే అవకాశం ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. దీన్ని మనం సర్జికల్ మేనేజ్మెంట్, ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్తో వీటిని కంట్రోల్ చేయొచ్చు. సో ఈ 3 గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, కాన్స్టిపేషన్ అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈ 3 ప్రాబ్లమ్స్ మనం ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి రిలేట్ చేసి ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ డయాగ్నోసిస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషను అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.